ఇప్పుడు వేడి వేడి రాగి ముద్ద మటన్ కర్రీ టిఫిన్గా తిని ఎలా ఉందో చూద్దాం. ఇలా ముద్ద తీసుకున్నాం, ఫుల్గా కలిపాం. మటన్ ముక్క మొత్తం తీసుకున్నాం. 6 kg మటన్ తెచ్చా. ఇదిగోండి, ఇది గ్యాస్ స్టవ్, ఇది వాటర్. రాగి ముద్ద చేయడానికి ఫస్ట్ వాటర్ తీసుకోవాలి కదా, వాటర్ కింద ఫ్లేమ్ అవుతుంది. ఇదిగోండి, ఇది గ్యాస్. సో ఫస్ట్ టైం అయితే మనం దాన్ని ఏంటంటారు, రాగి సంగతి ట్రై చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది. ఇవేమో తోటలో పండిన కాకరకాయలు ముగ్గిపోయినాయి. టమాటాలు ఇక్కడ ఉంది. ఇది ఏంటంటే ఆయుర్వేదం ఉందంటే ధనియాల రసానికి దానికి సంబంధం ఏం లేదు, ఇది జస్ట్ తాగడానికి. ఇక్కడ రైస్, నానబెట్టిన రైస్, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు అందులో మగ మడుగుతున్న ఇది అంటారు వాటర్లో వేయాలి. వేస్తామమ్మా వాటర్లో వేసి, ఒక పక్క నుంచి ఇది ఉడుకుతుంది, ఇంకో పక్క నుంచి ఇది చల్లారింది, అందులో ఉడుకుతుంది. బబుల్స్ వచ్చేస్తున్నాయి. బబుల్స్ రావాలి, బబుల్స్ అన్నం అలాగే వండుకోవాలి. బబుల్స్ వచ్చేటప్పుడు వేసుకుంటేనే అన్నం బాగుంటుంది. అమ్మయ్య, ఇప్పుడంటే శ్రీరామ శ్రీగా తండ్రి. అది అయ్యేటప్పటికి మనకు ఓపిక లేదు. సో మనం టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్దాం. ఫస్ట్ టిఫిన్ తినేసుకొని ఆ తర్వాత తిందాం. చూడండి ఎలా పడుకుందో. ఇప్పుడు ఇంకో దాన్ని చూపిస్తాను, అది చూడండి ఎలా పడుకుంటుందో. ఇదిగోండి. చెప్పు హాయ్, చెప్పు శాండీ, హాయ్ చెప్పు అందరికీ. సరే, ఇప్పుడు మనం వెళ్ళి టిఫిన్ తెచ్చుకుందాం. సో బండి ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఇక చూడండి, ఫ్రెష్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటోలు, అలాగే పక్కన అల్లం వెల్లుల్లి. ఇప్పుడైతే మనం మటన్ కర్రీని ప్రిపేర్ అయిపోతున్నాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్నాం. తర్వాత ఆయిల్ పోస్తున్నాం. తర్వాత ఆయిల్ అయిపోయింది. ఆయిల్ మరగాలి. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారా, ఇదే మటను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మరుగుతుంది. ఇక్కడేమో అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంట గుచ్చుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత కలిపాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, మటన్లో కారం, కొంచెం పసుపు, ఇదేంటిది మునగాకు పౌడర్. ఇంట్లో మునగాకు పౌడర్ ఉందని చెప్పేసి మునగా పౌడర్ అవుతుంది. మునగాకు మీరు ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతెందుకమ్మా, మసాలా, కొంచెం మటన్ మసాలా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేస్తే గుమగుమలాడుతుంది. అప్పుడే
ఆ మునగాకు పౌడర్ మీరు వేసుకుంటారంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీకు అవైలబుల్గా ఉందంట. కానీ ఆరోగ్యానికి మంచిది. అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మాకు ప్రత్యేకంగా చెట్లు ఉన్నాయి కాబట్టి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, పంపిస్తా. ప్రత్యేకంగా రసం తాగాలంటే ఎలాగ తాగట్లేదు కాబట్టి ఇలాగ కూరల్లో యూజ్ చేసేస్తే అందరూ తింటారు. కొన్ని వాటర్ వేసుకొని అయిపోయింది. ఇలాగ బాగా కలుపుకోవాలి. ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీడిపప్పు. జీడిపప్పు ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు అయిపోతుందమ్మా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం జీడిపప్పు, మటన్ ఇంకా కొన్ని వేసే పర్లే. సౌండ్ చూసారు ఎలా అవుతుందో, స్మెల్. కొత్తిమీర తెచ్చావు, చేపలు తేలేదు. చేపలు తెస్తే బాగుంది. నువ్వు అడిగావా చేపలు? కలపకే ఇంకా అలా వదిలే, అదే తీసుకుంటుంది. అది ఫ్రెండ్స్ మొత్తం మీద అయ్యింది. ఇప్పుడు దాన్ని కాసేపు ఉడకనిస్తే సరిపోద్ది. మన రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇదిగోండి మటన్ కర్రీ రెడీ. ఒకసారి మంచి స్మెల్ వస్తుంది. జీడిపప్పు, మటను. ఇది రాగి జావ, ఇది రాగి ముద్ద. రాగి ముద్ద పర్లేదు అలా చేసే. ముద్ద చేస్తుంది. అది నూనె రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. అందరికి ఇష్టం ఉండదు. అదిగో ముద్ద చాలు. కర్రీ చేయాలి నాకు. అది కన్నం పెట్టు, ఇక్కడ కన్నంలో వేస్తాను. కొంచెం వేయలే దాని మీద. మా శివమ్మలాగా పిసికేయాలి మొత్తం నేను. ఉల్లిపాయలు పిసుకుంటావా? జీడిపప్పు లేకునే పైన ఉన్నాయి. చాలు చాలు. ఎక్స్ట్రాగా కొంచెం కొత్తిమీర జల్లుకున్నాం. అవును, కొత్తిమీర ఇందులో వేసారా? చాలా రోజుల తర్వాత కొత్తిమీర తెచ్చారు. మన నిమ్మకాయ, మన ఉల్లిపాయ వచ్చేసింది. ఇప్పుడు వేడి వేడి రాగి ముద్ద, మటన్ కర్రీ టిఫిన్గా తిని ఎలా ఉందో చూద్దాం. ఇలా ముద్ద తీసుకున్నాం, ఫుల్గా కలిపాం. మటన్ ముక్క మొత్తం తీసుకున్నాం. ఇప్పుడు తిని చెప్దాం. జంపర్ మే బంపర్, బాగుంది.